హాయ్ అందరికి. నిన్నే మనం హైదరాబాద్ వెళ్ళి ఇవాళ కొంచెం ఏదో మనల్ని రిక్వెస్ట్ చేశారు బిర్యానీ చేయమని. ఆవిడ కోసం మా అమ్మగారి కోసం చేస్తున్నాం. ఫస్ట్ మనం కేజీ చికెన్ తీసుకున్నాం. ఆ కేజీ చికెన్కి మనకు కావాల్సిన సైజులో తీసుకుందాం. దానికి ఇలాంటి పొదరైన కత్తితో కొన్ని ఘాట్లు పెడదాం. అయ్యో చూసారా ఫ్రెండ్స్ ఎలాగ ఆట పట్టిస్తున్నాడు. మసాలా పట్టాలి కదా, అక్కడక్కడ చిన్న చిన్నగా ఘాట్లు పెడదాం. జాగ్రత్త పెట్టండి, మంచిగా కోసుకోకుండా. చికెన్కి పెట్టాలి ఘాట్లు, మన చేతికి పెట్టుకోకూడదు. చూసారా ఎలా నవ్వుతూ చెప్తున్నాడు వీడియో. అలా ఉంటుంది మా అమ్మ. పొద్దున్నే లేపేశారు ఈ వీడియో కోసం నన్ను. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేయాలని. కొన్నిసార్లు ఏం చేస్తాం, సంక్రాంతికి నేను ఇంటికి వస్తే ఓకే చికెన్ ఘాట్లు పెట్టడం అయిపోయింది. కత్తిని నీట్గా ఇలా తుడిసి దాన్ని మూలపడేద్దాం. ఇప్పుడు మనం దీనికి మసాలా కలుపుదాం. ఫస్ట్ ఇంట్లో ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు. కొంచెం పసుపు వేయాలి స్మెల్ రాకుండా ఉండడానికి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. మ్యాక్సిమం ఒక 2 స్పూన్లు అయితే సరిపోద్ది. దీంట్లోకి గరం మసాలా ఒక 2 స్పూన్లు, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్లు, పెరుగు ఒక 150 గ్రాములు సరిపోద్ది. తగినంత పెరుగు వేసుకోండి, మీకు ఎంత కావాలితే అంత. మాకు తెలిసినంత వరకు అయితే 150 సరిపోద్ది. తర్వాత కారం ఒక 2 స్పూన్లు వేయండి సరిపోద్ది, ఎక్కువ వేసినా బాగోదు. ఒక 100 గ్రాముల ఆయిల్, దీంట్లోకి మనం ఫస్ట్గా ముందు ఆయిల్లో వేపును కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు ఇలాగ తురుముకొని అవి కూడా వేసుకొని ఇంకా దీన్ని గట్టిగా కలుపుకోవాలి. మసాలా అంతా పీసుకు పట్టేలాగా కలపాలి. ఇదిగో మసాలా ఇలా కలుపుకున్నాక పీసుకు కూడా బాగా పట్టేలాగా పెట్టండి. దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మసాలా అంతా పీసుకి ఇంకా బాగా పడుద్ది. ఒక నిమ్మకాయ కోసుకొని దాన్ని కూడా పిండుకొని దీంట్లో కలపండి. బాగుంది టేస్ట్. గింజలు పడకుండా చూసుకోండి, గింజలు పడితే మళ్ళీ చేయొచ్చేస్తుంది. ఇందాక ఆ మసాలా ఫ్రిడ్జ్లో పెట్టేసింది కదా, ఇప్పుడు గ్యాస్ ఇచ్చి మనం రైస్కి పెసర పెడదాం. పెట్టు. జై బాలయ్య. బాలయ్య మా ఫ్యామిలీ, అందుకే మన దగ్గర మైక్ లేదు కాబట్టి ఇది ఉంది. దీనికోసం ఒక పెద్ద గిన్నె ఇదిగోండి. ఇక్కడే పలవా దినుసులు దొరికిన షాప్లో తెచ్చి వేస్తున్నాం. చెప్పు అందులో ఏమున్నాయో. ఏయో పచ్చని ఆకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, చెక్కలు, పువ్వు, ఏదో పువ్వు, జాజి పువ్వు. జాజి పువ్వు అంట. ఏంటి అమ్మా? అవి వేసి మా అమ్మకు కూడా తెలియదు ఏంటి ఏంటో. జాపత్రి, జాపత్రిలు, ఇంకా మొత్తం వేసేసి అవన్నీ చూపించండి. యాలక్కాయలు లవంగాలు ఉన్నాయి, మీకు తెలిసింది కానీ ఏంటంటే దీంట్లో కొంచెం నూనె వేద్దాం. ఆయిల్, అదే ఆయిల్ నేను తిరిగి
ఇదిగోండి నేను చెప్పినవన్నీ వేసాక ఇంకా ఇలా ఒకసారి కలుపుకోండి. అదంతా ఎసరు బాయిల్ అయ్యాక ఇదిగో కేజీ రైస్ తెచ్చుకున్నాం, బాస్మతి రైస్. ఈ రైస్ దాంట్లో వేసి ఇది సెమీ బాయిల్డ్ అయ్యాక రైస్ పక్కకి తీసుకోవాలి. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలాగో. ఎసరు అయితే మరిగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న కేజీ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా రైస్, అది దీంట్లో పోసుకుందాం. ఓకే, ఒకసారి అంతా కలుపుకుందాం. ఇది మళ్ళీ సెమీ బాయిల్డ్ అయ్యేదాకా బాయిల్ చేసుకొని తర్వాత తీసుకుందాం సపరేట్గా, అప్పుడు చెప్తాను. అందాక ఇది బాయిల్ అయ్యేదాకా దీనిపైన మూత పెట్టి ఉంచండి. ఇదిగోండి రైస్ చూడండి, ఇలాగా హాఫ్ బాయిల్డ్ అయింది కాబట్టి మనం రైస్ సెపరేట్ చేసుకొని ఇందాక కలుపుకున్న మసాలాలు వేసేసుకోవాలి. అది మీకు ఇప్పుడు చూపిస్తా ఎలాగనేది. ఇదిగోండి రైస్ వేసుకునే ముందు మనం కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి, మనకి నాలుగు తిరగదు అప్పుడప్పుడు. దీంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మొత్తం అంతా పడేలాగా వేసుకోవాలి, ఒక చోట వేయకూడదు. ఇది రైస్ ఇలా వేసుకున్నాక మొత్తం అంతా నీట్గా సదురుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక 3 to 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 30 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దమ్ము సెట్ అయిపోద్ది. ఇంకా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అది పైన కొంచెం ఫ్లేవర్ ఐటెం లాగా వేసుకోవాలి. ఇంకా మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 10 minutes or 15 minutes అలా ఉంచాలి. ఇంకా దమ్ము అయిపోయినట్టే. ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. దమ్ము అయితే రెడీ అయిపోయింది. కొంచెం దానిపైన గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దమ్ము రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం పైన పుదీనా కొత్తిమీర వేసుకుందాం, ఏదో చిన్న ఫ్లవర్ తగలడానికి మనకంతే. మూత పెట్టేద్దాం. ఒక 5 minutes తర్వాత ఒకసారి చూద్దాం బిర్యానీ ఎలా ఉందో. అదిగో ఫ్లేవర్ ఎలా తగులుతుందో చూడండి. అది చికెన్ మసాలా, ఇదిగో చికెన్ పీస్, ఇదిగోండి జాయింట్ వస్తుంది మన కోసం చికెన్ పీస్. ఓకే, రెడీ టు ఈట్. ఇదిగోండి ముక్క అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా అదుర్స్ అనాల్సిందే ఎవరైనా బిర్యానీ తిని. ఇంకా మూత పెట్టేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.